ఎస్ఎల్బీసీ టన్నెల్లో 15వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కేరళ నుంచి తీసుకొచ్చిన క్యాండివర్ డాగ్స్ తో కార్మికుల ఆనవాళ్లు గుర్తించేందుకు యత్నిస్తున్నాయి సహాయక బృందాలు. మరోవైపు జీపీఆర్ తో మార్క్ చేసిన చోట కార్మికుల కోసం తవ్వకాలు కొనసాగిస్తున్నారు. 8 అడుగుల మేర తవ్విన కార్మికుల ఆనవాళ్లు లభించలేదు. కొనసాగుతున్న డీవాటరింగ్, టీబీఎం మిషన్ కటింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. అయితే కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించిన మట్టి తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది. అటు రోబోటిక్స్ సేవలను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై ఏఎన్వీఐ రోబోటిక్స్ ఐఐటి చెన్నై నిపుణుల అధ్యయనం చేస్తోంది. కాసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకుంటారు. టన్నెల్లో రెస్క్యూపై సమీక్ష చేయనున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 15వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఎంతవరకు పురోగతి సాధించారు అనే విషయంపై మా ప్రతినిధి పాషా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పాషా, మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడికి చేరుకుంటారు అని తెలుస్తోంది. మంత్రి అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 15వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని అధిగమిస్తూ ముందుకు పోతున్నాయని చెప్పేసి చెప్పొచ్చు రెస్క్యూ బృందాలన్నీ కూడా. అయితే ప్రధాన సమస్యగా ఉన్నటువంటి నీటి ఊటను ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా కంపెనీ నుంచి తీసుకొచ్చినటువంటి కెపాసిటీ ఉన్న మోటార్లతోటి డీవాటరింగ్ ప్రాసెస్ కొనసాగిస్తూ సిల్ట్ను కూడా తొలగించేటువంటి ప్రక్రియ టన్నెల్లో జరుగుతుంది. సైమల్టేనియస్ గా టీబీఎం మిషన్ కటింగ్ కూడా ప్రాసెస్ కొనసాగుతుంది. ప్లాస్మా కట్టర్లతో మిషన్ అంతా కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా వాటికి సంబంధించినటువంటి విడి భాగాలన్నింటినీ కూడా బయటికి పంపిస్తున్నటువంటి పని కూడా ముందుకు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక కన్వేయర్ బెల్ట్ కూడా పునరుద్ధరణ చేశారు. అయినప్పటికీ లోపల దాదాపు 140 మీటర్ల డిస్టెన్స్ లో మట్టి ఉంది కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి కన్వేయర్ బెల్ట్ పై పోసేందుకు లేబర్ లేకపోవడము, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి యంత్రాలు అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలంగా పనిచేయకపోవడంతో కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఇదే సమయంలో జీపీఆర్ మార్క్ చేసినటువంటి ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. 8 అడుగుల మేర తవ్వినప్పటికీ కూడా ఎలాంటి ఆచూకీ లభించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే నిన్న కేరళ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక జాగిలాలు, క్యాడవార్ జాగిలాలతో టన్నెల్ లోపలికి తీసుకుపోయినప్పటికీ అవి కూడా జీపీఆర్ మార్క్ చేసిన ప్రదేశాల్లోనే గుర్తించినట్టుగా అధికారులు చెప్తున్నారు. సో అక్కడే తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఆ తవ్వే క్రమంలో నీరు వస్తుంది. నీటిని తొలగిస్తూ 8 అడుగుల వరకు తవ్వినా ప్రయోజనం లేదని చెప్తున్నారు. మరో 3-4 అడుగుల వరకు ఈ రోజు తవ్వుతామని చెప్పేసి రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. ఇక దీంతో పాటు రోబోటిక్ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. అందుకు సంబంధించి యాన్వే కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అధ్యయనం చేస్తున్నారు. వారితో పాటు మద్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి నిపుణులు కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితిపై విశ్లేషణ చేస్తూ అధ్యయనం చేస్తూ ముందుకు పోతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలో 15 రోజుల పాటు సాగినటువంటి సహాయక చర్యలు, దాంతో రెస్క్యూ ఆపరేషన్ పై మరి కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. దానిపై పూర్తి స్థాయిలో సమీక్ష చేసి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకోవడంతో పాటు పరిహారం విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే కంపెనీ ద్వారా వచ్చే పరిహారమా, ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారమా, మొత్తం మీద మృతుల కుటుంబాలను ఏ రకంగా ఆదుకుంటారో అనే అంశంపై ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది. స్వాతి. రైట్ పాషా, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.